యూనియన్ బడ్జెట్ అంటే టాక్సెస్, ప్రైజెస్ వీటి గురించి అనుకుంటారు. నేను ఆంకాలజిస్ట్ గా పేషెంట్స్ దగ్గర ఒక కామన్ రియాలిటీ చూస్తాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో బిగ్గెస్ట్ బర్డన్ ఇస్ మెడిసిన్ కాస్ట్. ఈ యూనియన్ బడ్జెట్ 26 to 27 లో ఇంపార్టెంట్ రిలీఫ్ ఏంటంటే సెలెక్టెడ్ లైఫ్ సేవింగ్ క్యాన్సర్ డ్రగ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ ఎగ్జంప్షన్ అయింది. అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది బాగా తగ్గిపోవడం. ఫైనల్ గా రిజల్ట్ ఏంటి? మెడిసిన్స్ అనేవి బాగా అఫోర్డబుల్ అవ్వడం. ఈ లిస్ట్ లో అడ్వాన్స్ డ్రగ్స్ ఉన్నాయి, లైక్ అబిమాసైక్లిబ్, రైబోసైక్లిబ్. ఇవన్నీ మనం బ్రెస్ట్ క్యాన్సర్ లో యూజ్ చేస్తాం. అండ్ వెనిటోక్లాక్స్ అండ్ ఇబ్రూటినిబ్, ఇవన్నీ మనం హెమటలాజికల్ డిజార్డర్స్ లో వాడతాం. టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీలో ఇవన్నీ బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే బయోఫార్మా శక్తి. సో ఇండియాలోనే ఒక క్యాన్సర్ డ్రగ్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తున్నారు. దాని వల్ల ఏంటి? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడే రీసెర్చ్, ఇంపోర్టెడ్ డ్రగ్స్ మీద డిపెండెన్స్ తగ్గిపోవడం అండ్ లాంగ్ టర్మ్ లో డ్రగ్ కాస్ట్ అనేది స్టెబిలైజ్ చేయడం. దీని వల్ల కామనర్ పేషెంట్స్ కి కూడా డ్రగ్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి అట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్. బట్ ఒక క్లారిటీ ఉండాలి, బడ్జెట్ రిలీఫ్ అనేది క్యూర్ కాదు, యాక్సెస్ ఇంప్రూవ్ చేయడం మాత్రమే. అండ్ ఎర్లీ గా డయాగ్నోసిస్ అయితే మాత్రం డ్రగ్ బర్డెన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.